హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీఫ్ పఠాన్. ఎలా ఉన్నారు? అందరూ పవర్ఫుల్గా ఉండాలి. టుడే మనం ట్రాఫిక్ సిగ్నల్ గురించి, అదేవిధంగా ట్రాఫిక్ చలాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది డ్రైవ్ చేసేటప్పుడు లైసెన్స్ లేని రోజుల్లో ఎక్కడో ఒక పోలీసు నిలుచుకున్నారని, లేదంటే వేరే వాళ్ళ ద్వారా ఫైల్ అక్కడ కడుతున్నారని తెలిసి మనం ఒక రూట్‌లో నుంచి వెళ్ళేకి బదులు వేరే రూట్‌లో వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి గదా! బట్ మనము లైసెన్స్ తీసుకున్న తర్వాత ఎలా తోలుతున్నాం మనకందరికీ తెలిసిందే. ఇంకో విషయం చెప్పాలి. రోడ్లు గవర్నమెంట్ మన కోసం వేస్తా ఉంది. అది మన కోసమే కదా వేస్తా ఉండేది. సో, అక్కడ మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాం? హెల్మెట్ వాడుతున్నామా? చలానా కడుతున్నామా? సో, చలానా కట్టాలంటే కొద్దిగా మనకు భయమేస్తుంది. ఆ ఫైన్, ఈ ఫైన్ అంటే మనకు భయమేస్తుంది కదా! కానీ మనకేదైనా జరగరానిది జరిగితే మన ఫ్యామిలీకి ఎవరు దిక్కు? సో, ఆ విషయం మనం గమనించాల్సొస్తుంది. ఎందుకంటే మన ఫ్యామిలీకి ఏదైనా మనమే కదా! సో, మనము ఫైన్‌లు కట్టే బదులు ఆ చలాలు, ఈ చలాలు ఆలోచించే బదులు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసుకొని, ఎందుకంటే చాలామందికి ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, చాలామందికి కొన్ని విషయాలు ఇంకా తెలియవు. సో, అవి తెలుసుకొని హెల్మెట్ వాడుతూ, అదేవిధంగా మనము డ్రైవ్ ప్రాపర్‌గా నడపడం వల్ల మనము సేఫ్, మన ఫ్యామిలీ సేఫ్, మన ద్వారా వేరే వాళ్ళు సేఫ్ అనమాట. సో, సేఫ్‌గా డ్రైవ్ చేద్దాం. సో, మన ఫ్యామిలీ ఉంది. సో, మనం డ్రైవ్ చేసే ప్రతిసారి గూడా అందరికీ డ్రైవింగ్ బాగొచ్చు. బట్ మనము మన ఫ్యామిలీ గుర్తు చేసుకొని మనం డ్రైవ్ చేయడం వల్ల మనము సేఫ్‌గా ఉంటాం. సో, సేఫ్ రైడ్, సేవ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.